పంచముఖి పునర్కాపు సంఘం అధ్యక్షుడిగా నూతనంగా ఎన్నుకోబడి నా కర్త నేను ఎల్లవేళలా సంఘానికి సేవ చేస్తానని చెప్పేసి ప్రమాణ సాక్షిగా తెలియజేస్తున్నాను. నూతనంగా ఎన్నుకోబడినటువంటి రవికుమార్ అండ్ వాళ్ళ టీం అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ వారి ఆధ్వర్యంలో పంచముఖి నూకాపు సంఘం ఇంకా ఎంతో ముందుకు వెళ్ళాలని, డెవలప్ కావాలని, ముఖ్యంగా మీరందరినీ ఒక తాటిపైకి తీసుకొచ్చి యునైటెడ్గా ఉంచడంలో మీరు పూర్తి కృషి చేస్తారని చెప్పి ఆశిస్తూ మిమ్మల్ని సదా ఆ భగవంతుడు యునైటెడ్గా స్ట్రాంగ్గా ఉంచాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. తన ఉన్నాడంటే మన మునుకాపులకు ఎంతో బలం అనేది ఉండే ఆ దశలోనే ఈరోజు మన సంజయ్ అన్న గారు మనకు ఆ ఆశ మనకు ఆ బలం ఉండాలని నేను ఆశిస్తున్నాను. అలాగే మన ధరంపూరి డిసివర్ గారి ఫోటో ప్రతి సంఘంలో మనం పెట్టుకుంటే బాగుంటుంది. ఎందుకంటే తన మనకి ఎంతో సేవ చేసి తనను గుర్తించుకొని మనమందరము మునుకాపురం ఐక్యంగా ఉండి, అన్ని పార్టీల వారు ఉన్నారు కానీ ఐక్యంగా ఉండి మనం ముందుకెళ్ళాలి. మనం ముందు ఎంతో ఎదగాలి. మన సంజయ్ అన్న నాయకత్వంలో తనని రేపు రాబోయే తరంలో ఎమ్మెల్యేగా చూడాలని నా యొక్క కోరిక. గవర్నమెంట్ ఉండాలన్నా మీరు మంచి ఉన్నతమైన పదవులు అధిరోహించగలరని మా పుట్టలకు మూడు అవసరంగా తెలియజేస్తున్నామన్నా. థ్యాంక్స్ అన్న. పంచముఖి పునర్కాపు సంఘం నూతనంగా 2026-27 సంఘం యొక్క ఎన్నికల్లో నూతనంగా ఎన్నుకోబడిన నేను అధ్యక్షుడిగా విద్య రవికుమార్. నేను సంఘానికి సంబంధించి ప్రతినిధిగా ఎల్లవేళలా అందరికీ చేదోడు వాదోడుగా తోడుగా ఉంటానని చెప్పేసి నేను ప్రతి కష్ట సుఖాలలో మంచి చెడులో కంపల్సరీ ఉంటానని చెప్పేసి నా యొక్క విన్నపం. అలాగే నాతో పాటు సెక్రటరీగా దారం పోతన్న అండ్ కోశాధికారిగా రమేష్ గారు, అలాగే గౌరవాధ్యక్షులుగా శ్రీశైలం అండ్ ముఖ్య సలహాదారుగా హరిదాస్ సాయిరెడ్డి గారు అండ్ ఉపాధ్యక్షుడిగా ఆసాన్ లక్సన్న అండ్ ఉపాధ్యక్షుడిగా సోమిరెడ్డి జగదీష్, పెద్దకాపుగా నగుర్తి ధర్మేందర్ గారు, వీళ్ళందరినీ కూడా నా యొక్క వాడిలో తీసుకోవడం జరిగింది. నాకు వీళ్ళు ఎల్లవేళలా సహాయం చేస్తారని చెప్పేసి, సహాయ సహకారాలు అందిస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. మీ అందరి సహకారంతో నేను 2026-27 బాడీని ప్లస్ సంఘానికి సంబంధించిన డెవలప్మెంట్ని నా యొక్క బాడీ ఎన్నుకోబడిన వాళ్ళందరితో కలిసి నేను ముందుకు వెళ్తానని చెప్పేసి మీ అందరి సమక్షంలో మునుకాపు సంఘం నూతన కార్యవర్గం 2026-27 సంబంధించి నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. దానికి ముఖ్య అతిథిగా మన జిల్లా మునుకాపు సంఘం అధ్యక్షులు శ్రీ ధర్మపురి సంజయ్ గారు హాజరై ప్రమాణ స్వీకారం పాల్గొని విజయవంతం చేయడం జరిగింది. అలాగే నేను ప్రధాన కార్యదర్శిగా దారం పోతన్న ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగింది. అలాగే మీ అధ్యక్ష కార్యదర్శులు కోశాధికారి కార్యవర్గ సభ్యులందరం సంఘం యొక్క
అభివృద్ధి కొరకు ఎల్లవేళలా పాటుపడుతూ అందరినీ కలుపుకొని అందరి అభిప్రాయాలు క్రోడీకరించి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామని మరొకసారి మీడియాకు సహకరించిన అందరికీ హాజరైన మునూర్ కాపు పంచముఖి మునూర్ కాపు సంఘ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. పంచముఖి మునూర్ కాపు సంఘం కోశాధికారిగా నన్ను ఎంపిక చేసినటువంటి గౌరవ పెద్దలందరికీ, అధ్యక్షులు విద్య రవి గారికి, ప్రధాన కార్యదర్శి దారం పోతన్న గారికి, గౌరవ పెద్దలందరికీ అందరికీ నమస్కారం. 2026-27 సంవత్సరానికి గాను మాకు నూతన బాడీని ఈరోజు ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి మునూర్ కాపు జిల్లా అధ్యక్షుడైనటువంటి ధర్మపురి సంజయ్ గారు వచ్చి ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. మాకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటామని, సంఘం అభివృద్ధి కోసం మేము పాటుపడతామని తెలియజేస్తున్నాం. అందరికీ ధన్యవాదాలు.